నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు అన్ని సర్వేలు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. బీజేపీ 300 స్థానాల పైన 350, 330 ఎక్కడైనా కూడా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలుస్తుంది. అవే చెప్తున్నాయి కూడా. ఇంకొక పక్క ఇండి ఏలియన్స్లో రోజు రోజుకి కూడా వాళ్ళకి ఎక్కడ ఐక్యత అనేది కనపట్టలేదు. ఎవరికి వాళ్ళే చేజారుతున్నారు ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్ చేతిలోంచి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్కి ఇంకా ఎక్కడా కూడా ఆయుధం లాంటిది దొరకట్లేదు. అసలు చాలా వెనకబడి ఉంది ఎన్డీఏ కన్నా కూడా. నేషనల్ మీడియా కానీ ప్రైవేట్ ఏజెన్సీస్ అట్లా లేకపోతే వాళ్ళు సొంతంగా సర్వేలు చేయించుకుని ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ వాళ్ళకి మెజారిటీ అనేది కనబట్టలేదు. ఇంకా సమయం కూడా 3 నెలలు కూడా లేదు లోక్సభ ఎన్నికలకి. ఇంకా ఇలాంటి సమయంలో కొన్ని విచిత్రమైన లాస్ట్ ట్రయల్ అంటాం, ఆఖరి ప్రయత్నాలు అలాంటివి ఏమైనా చేస్తే ఎక్కడైనా అవకాశం వస్తుందా అన్నది మొదలుపెట్టారు కాంగ్రెస్ కానీ ఇండి ఏలియన్స్లో ఉన్న భాగస్వాములు ఇప్పటికీ ఇంకా ఉన్న వాళ్ళంతా. గత కొన్ని రోజులుగా చూస్తే కూడా మనకి మళ్ళీ ఒక్కసారి ఏమన్నా కమ్యూనల్గా ఒక లాస్ట్ ఛాన్స్ తీసుకుంటే ఏమన్నా సీట్లు పెరుగుతాయా అన్న ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఇండి ఏలియన్స్ నుంచి మనకి గత 48 గంటలుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే తెలుస్తుంది. అట్లాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, కర్ణాటక, అట్లాగే తమిళనాడు ఈ 3 చోట్ల జరిగిన పరిణామాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్కడైనా ఒక రకమైన కమ్యూనల్ వైలెన్స్ వైపు నెడుతోందా ఇండి ఏలియన్స్ అన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది. అది ఒక లాస్ట్ అటెంప్ట్ కింద. మనకి కర్ణాటకలో అయితే గత 24 గంటలుగా కూడా జరుగుతున్న కథ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, వీక్షకులకు కూడా. హనుమాన్ ఫ్లాగ్కి సంబంధించిన ఒక వివాదం అనే చెప్పచ్చు. ఎందుకంటే మాండ్య డిస్ట్రిక్ట్లో ఉన్న కొరుగోడు విలేజ్లో ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు మేము హనుమాన్ ఫ్లాగ్కి పర్మిషన్ తీసుకున్నాము 108 అడుగుల ఫ్లాగ్ని హాస్ట్ చేయటానికి అని వాళ్ళు చెప్తున్నప్పటికీ యాక్చువల్గా రియల్గా గ్రౌండ్లో చూస్తే మాత్రం మనం వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఎక్కడా కూడా హనుమాన్ ఫ్లాగ్కి సంబంధించి లేదు. అది నేషనల్ ఫ్లాగ్కి సంబంధించే ఉంది. అయినా కూడా వీళ్ళు ఎవరితో రాయించారో, పర్మిషన్ ఎవరితో అప్లై చేశారో తెలియదు కానీ వీళ్ళు మేము 108 అడుగుల హనుమాన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నామని చెప్పి హనుమంతుడికి సంబంధించిన జెండాను ఎగరేశాక అక్కడ లోకల్గా గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, అట్లాగే కొంతమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఆ ఫ్లాగ్ని దించేసేటప్పుడు వీళ్ళు చేయాల్సింది చాలా సామరస్యంగా పరిష్కరించుంటే బాగుండేది. ఇక్కడ దాకా వచ్చేది కదా గొడవంతా కూడా. ఆ లాగటంలో కూడా జెండాని చింపేసుకుంటూ లాగటము దేవుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళు సామరస్యంగా చేసుంటే బాగుండేది. కాకపోతే దాన్ని కొద్దిగా ఉద్రిక్త వాతావరణం సృష్టించేట్టుగా ప్రవర్తించారు అక్కడ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ. ఆ కాంగ్రెస్ హనుమాన్ ఫ్లాగ్ని చింపుకుంటూ తీసేయటం కానీ, లేకపోతే పోల్ని పడగొట్టడం, ఆ ధ్వజ పోల్ని నెట్టేయటం, విరక్కొట్టడం, ఇట్లాంటివన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్. దాన్ని కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉపయోగించుకుంటుంది ప్రస్తుతానికని చెప్పచ్చు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చందాలు వేసుకొని దగ్గరగా కొన్ని లక్షల రూపాయలు ఆ హనుమంతుడి ఫ్లాగ్ని హోస్ట్ చేయడానికి, అట్లాగే ఒక పండగ వాతావరణం కింద వాళ్ళంతా కూడా అక్కడ జరుపుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ప్రస్తుతమైతే కర్ణాటక ముఖ్యంగా మాండ్య డిస్ట్రిక్ట్ మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా బీజేపీ ఒక పక్క కర్ణాటకలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా దీనికి వ్యతిరేకంగా కూడా వీళ్ళ చర్యలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టబోతుంది. అయితే సిద్ధరామయ్య ఆయన కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఇంకో పక్క అంతర్గతంగా బాగా సమస్యలు ఉన్నాయి. ఇంకో పక్క లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునేట్టు కనబట్టలేదు. కర్ణాటకలో జేడీఎస్, బీజేపీ స్వీప్ చేయబోతున్నాయి. అందులో ముఖ్యంగా మాండ్య డిస్ట్రిక్ట్లో అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా లోక్సభకు వచ్చేటప్పటికి మాత్రం బీజేపీకి ఫుల్ అడ్వాంటేజ్ కనబడుతోంది. ఇలాంటి సమయంలో ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణం ఏమన్నా రెచ్చగొడితే ఏమన్నా ఓట్ బ్యాంక్ షఫల్ అవుతుందేమో అనే ఆలోచనలోనే ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ నాయకులు కొన్ని రోజుల కిందట, నెలల కిందట టిప్పు సుల్తాన్ వాళ్ళదంతా కూడా టిప్పు సుల్తాన్కి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళంతా కూడా పెద్ద ర్యాలీ చేసినప్పుడు పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా దగ్గర పెట్టి ఎక్కడ అల్లర్లు జరగకుండా వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు ఈ హనుమాన్కి సంబంధించిన ఫ్లాగ్కి సంబంధించిన వివాదాన్ని మాత్రం ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేస్తోంది కాంగ్రెస్ గవర్నమెంట్. దాని కమ్యూనల్ వైలెన్స్ కింద కూడా
చూపించడానికి ట్రై చేస్తోంది కాంగ్రెస్ గవర్నమెంటు. సో అక్కడ కర్ణాటకలో ఈ రకంగా జరుగుతుంటే తమిళనాడులో అయితే డిఎంకే కూడా మొట్టమొదటిసారి ఒక డెంట్ అని చెప్పచ్చు మనం అన్నామలై రూపంలో. నేను కిందటిసారి తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు 4, ప్రయత్నిస్తే 7 అని చెప్పాను. ఆ 4 స్థానాల వైపు కూడా అన్నామలై రూపంలో డిఎంకేకి ఒక పెద్ద థ్రెట్ తమిళనాడులో మొదలైంది. సో దానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకుంటున్న ఆయుధం మెయిన్ ఏంటంటే అయోధ్య, రాముడు. ఈ రకంగా అయితే కనుక వాళ్ళకి ఏమన్నా అక్కడ ఓట్స్ మిగతా క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు తమిళనాడులో, వాళ్ళ ఓట్ బ్యాంక్స్ వీళ్ళు ఏమన్నా షఫల్ అవుతాయేమన్న టైప్లోనే ఉమా ఇజక్కర్ అనే ఒక జర్నలిస్టు, యాంకరు, ఆవిడ బాగా స్టాలిన్ కుటుంబానికి కూడా చాలా దగ్గరది. ఆవిడ డిఎంకేకి ఫండర్ కూడా. ఆవిడ శ్రీరాముని గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా సభ్య సమాజం తల దించుకునేలాగా ఉంది. ఆవిడ కావాలని రెచ్చగొట్టే ప్రసంగం తప్ప ఆ ప్రసంగంలో కూడా ఎక్కడ శ్రీరాముడికి ఆయనకి ఎంతమంది అమ్మాయిలతో సంబంధం ఉందనో, లేకపోతే సరియు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు, ఇవన్నీ కూడా ఇంత కల్పితం కూడా. ఆమె మాట్లాడిన స్పీచ్ అంతా కూడా చాలా రెచ్చగొట్టేట్టుగా ఉంది. తమిళనాడు కూడా రేపు పొద్దున ఒక కమ్యూనల్ వైలెన్స్ మీదకే మూవ్ అవుతున్నట్టుగా కనబడుతుంది ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే. అంటే ఎక్కడైనా రెచ్చగొట్టి విడగొట్టి మళ్ళీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్. ముఖ్యంగా డిఎంకే చూసాము ఇక్కడ తమిళనాడులో. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ కూడా బీజేపీ నుంచి మళ్ళీ థ్రెట్ అనేది ఒకటి వెస్ట్ బెంగాల్లో ఆమెకి ఎదురవబోతోంది పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి. సో అక్కడ కూడా మళ్ళీ ఒకసారి హిందూయిజం వర్సెస్ అన్నట్టుగానే తీసుకొస్తున్నారు వాతావరణం అంతా కూడా. సో ఇప్పటికే అయోధ్యలో రాముని బాల ప్రాణ ప్రతిష్ఠ జరిగాక దాదాపు ఇప్పటికీ 19 లక్షల మంది భక్తులు అయోధ్యలో రాముని దర్శించుకున్నారని, అంతేకాకుండా అక్కడ వచ్చిన రెవెన్యూ ఏంటి, అసలు ఎంత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ ఒక స్పెషల్ ఇంకో ఐటమ్ ఒకటి పెడతాను అయోధ్యకి సంబంధించింది. కాకపోతే అయోధ్య రామ్వేవ్ నేను అన్ని రాష్ట్రాల్లో సర్వేలు ఇచ్చినప్పుడు నేను అండర్గ్రౌండ్ అంటే దాని అయోధ్య ఒక వేవ్ అనేది కానీ అక్షిత్ వేవ్ అనేది ఒకటి మాత్రం చాలా ఇండియాలో నార్త్ అనే కాకుండా ఈస్ట్, వెస్ట్, సౌత్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ అక్షిత్ వేవ్ అనేది, రామ్ మందిర్ వేవ్ అనేది వాటర్స్లోకి బాగా వెళ్ళిపోయింది. దీనికి కౌంటర్గానే ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో కానీ మనం కర్ణాటకలో, వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాము. అయితే కర్ణాటకలో అయితే ఇంకో పక్క బీజేపీ వాళ్ళు కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుండేది. ఎందుకంటే అక్కడెక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ అంతా కూడా నేషనల్ ఫ్లాగ్కి సంబంధించే పర్మిషన్ అప్లై చేశారు, హనుమాన్ ఫ్లాగ్కి సంబంధించి ఎక్కడ లేదు. కానీ అదే అవకాశాన్ని తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తోంది. అట్లాగే తమిళనాడులో కూడా. సో తమిళనాడులో ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళంతా కూడా సనాతన ధర్మం మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఎన్ని విమర్శలు చేశారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్క అడుగు ముందుకేసి ఈరోజు ఆ జర్నలిస్టు ఉమా మాట్లాడిందంతా మాత్రం తీవ్రంగా ఖండించదగ్గ విషయము. అసలు చాలా అసభ్య పదజాలాలు కూడా ఉపయోగించింది ఆవిడ. సో ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాట్లాడే ముందు అవి ఎక్కడికి దారితీస్తాయో ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందన్నది నా రిక్వెస్ట్.